హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో 1/2 కిలో మైదా వేసుకోవాలి. తర్వాత 1 కేజీ గోధుమ పిండి వేసుకోవాలి. రెండు కలిపి మిక్స్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. దానిలోనే కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మైదా గోధుమ పిండి రెండు ఉప్పు నెయ్యి అంతా మంచిగా పిండిలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. గోధుమ పిండి మైదా పిండి తీసుకుంటేనే సాఫ్ట్గా ఉంటాయి, మెత్తగా ఉంటాయి కజ్జికాయలు. పైన లేయర్ కూడా మెత్తగా ఉంటుంది. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకోవాలి. వీలుంటే నూనె కూడా వేసుకోవచ్చు. కొంచెం లైట్గా మెత్తగా సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకొని కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి. అలా చూస్తే గుంట పడేలాగా కలుపుకోవాలి. ఒక ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం వేయించుకున్న పల్లీలను మిక్సీ పట్టుకోవాలి. అంతకుముందు పంచదారను మిక్సీ పట్టుకోవాలి. పుట్నాల పప్పును కూడా మిక్సీ పట్టుకోవాలి. అది వీడియో తీయలేకపోయాను, సారీ. ఇప్పుడు పల్లీలను పొడి చేసుకొని వేయించిన పల్లీలను పొడి చేసుకొని ఆ మూడింటిని కలుపుకోవాలి. కొంచెం షుగర్లో యాలక్కాయలు వేసుకొని పొడి చేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పొడిని కూడా వీటిలో కలపాలి. ఇప్పుడు మొత్తం పుట్నాల పప్పు, పంచదార, వేరుశనగ గుళ్ళు పొడిని, యాలక్కాయల పొడిని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. లోపు మనం తయారు చేసుకున్న గోధుమ పిండిని ఇలా సాఫ్ట్గా చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చపాతీ చేసుకునేంత బాల్స్ లాగా చేసుకొని చిన్న చిన్న చపాతీలాగా చేసుకొని కజ్జికాయలు చేసే దానిలో పెట్టుకొని మనం తయారు చేసుకున్న పొడి మిశ్రమాన్ని అందులో సరిపోయేలాగా వేసుకొని చివరి అంచులకు కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి. వాటర్ అప్లై చేస్తే బాగా అతుక్కొని ఉంటుంది, విడిపోకుండా. ఈ మిగిలిన ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసేయాలి. మంచిగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మనం వేయించుకోవడానికి కజ్జికాయలు రెడీగా ఉంటాయి. అలాగే మరొకటి చూద్దాం ఎలా చేయాలో. ఇలా వేస్ట్గా ఉన్న పక్కన ఉన్న చపాతీని తీసేసి మళ్ళీ వీటిని మళ్ళీ ఉండల్లాగా చేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు. ఇలా మొత్తం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం ఒకేసారి చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యేలాగా చేయాలి. మరీ హై ఫ్లేమ్ మీద వేయించకూడదు. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కజ్జికాయలను నూనెలో వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా రెడీ అయ్యాయి కజ్జికాయలు. మళ్ళీ ఒకసారి చూద్దాం ఎలా వేయించుకోవాలో. ఇలా వేయించుకోవాలి. ఇవి తయారైన కజ్జికాయలు చాలా టేస్టీగా ఉంటాయి.